హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే న్యూ స్టైల్‌లో ఎగ్ పాలక్ బుర్జీ రెసిపీని ట్రై చేద్దాం. ఎలా చేయాలో చూద్దామా ఇంకా? ఫస్ట్ పాలక్ లీవ్స్‌ని కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. అవి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ మస్టర్డ్ సీడ్స్‌ని వేసుకోవాలి. అవి చిటపటన్నాక 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ పసుపు, ఇంగువ ఆప్షనల్ అండి మీ ఇష్టం. 1 స్పూన్ పచ్చిపప్పు, హాఫ్ రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్మాల్ ఆనియన్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక లైట్‌గా కర్రీ లీవ్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పాలక్ లీవ్స్‌ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కుక్ అయ్యాక వాటర్ మొత్తం ఇనికిపోయాక కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ లీవ్స్ మొత్తం కుక్ అయ్యేలోపు ఇక్ ఇక్కడ నేను 4 ఎగ్స్‌ని తీసుకున్నా. వాటిని బ్రేక్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఎగ్స్‌ని బీట్ చేసుకోవాలి బాగా. ఆ లీవ్స్‌ని కూడా బాగా కుక్ అయ్యాక ఆ ఎగ్స్ కంటెంట్‌ని వేసుకోవాలి. 1 ఆర్ 2 మినిట్స్ దాకా కదిలించకుండా ఉంచాలి సిమ్‌లోనే. ఆ తర్వాత చిన్నగా అంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. లాస్ట్‌కి ఎగ్ అంతా బాయిల్ అయ్యాక మంచిగా 3 ఆర్ 4 మినిట్స్ సిమ్‌లోనే ఉంచుకోవాలి. అండ్ చిల్లీ పౌడర్ తగినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే అండి. సర్వ్ చేసుకోవడమే ఇంకా. అంతే అండి. సింపుల్‌గా, ఈజీగా ఎగ్ పాలక్ బుర్జీని తయారు చేసుకోవచ్చు. సూపర్ రెసిపీ అండి. ఇది మీరు చపాతీలో అయినా, రైస్‌లో అయినా ట్రై చేయొచ్చు. ట్రై చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.